తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలోని ప్రతి వర్గాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. నిన్న అక్కడ కొడంగల్ పోయాను నేను. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, సహజంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అంటే సరే రాష్ట్రానికి చేసినా చేయకపోయినా సాటుకేమైనా చేసినాడేమో, చాలా ఎవరికి తెలియకుండా ఏమైనా చేసినాడేమో అనుకున్నాను నేను. ఏది ఆయన నియోజకవర్గాన్ని. అక్కడ పోయి రైతు దీక్ష పెట్టినాం. అక్కడ అడిగిన రైతుల్ని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో నిస్సిగ్గుగా చెప్తున్నాడు, మరి అందరికీ రుణమాఫీ అయిపోయింది, రైతు బంధు టకీ టకీ అని పడిపోయింది అన్నాడు, మీకేమన్నా వచ్చిందని అడిగిన. దగ్గర 20,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ చేతులెత్తి ఏమీ రాలేదు. ఇక్కడ కూడా రేపటి రోజున ఖచ్చితంగా ముఖ్యమంత్రి సంగతి, కాంగ్రెస్ పార్టీ సంగతి చూస్తామని చెప్పి కొడంగల్లో కూడా నిన్న మన సోదరులు సోదరిమణులు వాళ్ళు కూడా గట్టిగా చెప్తా ఉన్నారు. అట్లే మీరు గమనిస్తే ఈ సంవత్సర కాలంలో, ఈ 14 నెలల కాలంలో ఎవరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అంటే మీ జిల్లా మంత్రుల గురించి అయితే నేను చెప్పాల్సిన పని లేదు. మరి అరాచకం. ఒక ఆయనేమో కేవలం ఆయన కోసమే ప్రభుత్వం నడుస్తున్నట్టు కాంట్రాక్టులు మొత్తం ముఖ్యమంత్రి నియోజకవర్గంతో సహా కాంట్రాక్టులన్నీ ఆ మంత్రి గారికి. అందుకే ఆయన మంత్రి గారు కాదు, కాంట్రాక్ట్ మంత్రి గారు అని చెప్పినండి. నేను అక్కడ నేను కొడంగల్ పోయినప్పుడు కూడా చెప్పిన, కాంట్రాక్ట్ మంత్రి కోసం, కమిషన్ల కోసం మాత్రమే ఆయన గారు పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని అక్కడ చెప్పిన. ఇక డిప్యూటీ సీఎం గారికి నేను చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు 30% కమిషన్లు, 10% కమిషన్లు. ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా ఇవాళ తెలుసా లేదా నేను చెప్పినాను సీక్రెట్, జిల్లాలో తెలీదా? తెలుసా? ఇక వ్యవసాయ మంత్రి గారు ఆయన కూడా చూస్తున్నారు మీరు. వ్యవసాయ మంత్రి గారు ఒకటి చెప్తాడు, సీఎం గారు ఇంకొకటి చెప్తాడు. వ్యవసాయ మంత్రి గారు రుణమాఫీ ఇంకా కాలేదు అంటాడు, సీఎం గారు అయిపోయింది అంటాడు. ఇట్లా ఒక రకంగా అసలు మంత్రులకు ఒకరికొకరు శృతి లేకుండా ఇవాళ అధోగతి పాలైపోయింది రాష్ట్రం అనే భావనలో అందరూ కూడా ఉన్నారు.